హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా చల్లగా ఉన్నాను అనమాట. మామూలుగా చల్లగా ఉండు అని చెప్పి దీవిస్తూ ఉంటారు కదా, నిజంగానే అందరం చల్లగా ఉన్నాం అబ్బా. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. మా తెనాలి తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను కదా, కోడూరు ఈ సైడ్ కొంచెం విజయవాడ గుంటూరు ఇటువైపు అయితే కొంచెం వర్షాలు బాగానే పడుతున్నాయి అబ్బా. ఆగట్లేదు. అంటే ఒక పూట ఆగితే ఒక పూట పడుతుంది, ఒక పూట ఆగితే ఒక పూట. ఇప్పుడు పొద్దున పడింది అనుకోండి, మధ్యాహ్నం కొంచెం రెస్ట్ ఇస్తుంది అనమాట. మళ్ళీ మధ్యాహ్నం పడకపోతే మళ్ళీ ఈవినింగ్ కొంచెం సన్న తొప్పరైనా పడుతుంది. ఇంకా అట్లా వర్షాలు మాత్రం అస్సలు ఆగట్లేదండి, పడతానే ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 4-5 రోజుల నుంచి ఆగట్లా. చూస్తున్నా అనమాట నేను కూడా వర్షాలు తగ్గుతాయేమో అని చెప్పేసి. ఎందుకనంటే కొంచెం అదే కదా, ఇప్పుడు మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే వర్షాలు తగ్గుతాయి అని అంటే కొంచెం బట్టలు ఏమన్నా ఆరేసుకోవడానికి, లేదంటే దుప్పట్లు ఏమన్నా వేయాలి అని అంటే దుప్పట్లు ఏమన్నా ఆరేసుకోవడానికి ఉంటదనే కదా. లేదంటే ఇంకా మనకు వేరే ఆలోచనలు ఏముంటాయి చెప్పండి. మళ్ళీ రైతులు వచ్చేసరికి వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి వర్షం అవసరమే అనుకుంటా అండి. మొన్నటి వరకు బాగా ఎండలేసినాయి కదా, కొంచెం అవసరమే అనుకుంటున్నా నేను. మరి ఈ టైంకి కొంచెం నీళ్లు కావాలని అని అనుకుంటున్నా. కొంచెం మొక్క కొంచెం ఎదగాలన్నా కూడా ఇప్పుడు తీగజాతి మొక్కలు ఉంటాయి, కాకరకాయ కానీ దొండకాయ కానీ ఇవన్నీ, చిక్కుడుకాయ కానీ ఇవన్నీ వర్షం ఉంటే ఏంటంటే సరిపోను నీళ్లు ఉంటే కొంచెం తీగ తొందరగా పాకుతుంది అనమాట. పూత పిందె కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి రైతులకైతే అవసరమే అనుకుంటున్నాను నేను. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, నేనేంటంటే నిన్న మొన్న చూసాను తగ్గిద్దేమోనని, తగ్గలేదు. బాగా గడ్డి వచ్చేసిందండి ఇక్కడ మొక్కల్లో. పిచ్చి గడ్డి ఎక్కువైపోతుంది అనమాట. మామూలుగా ఇప్పుడు గేదెలు ఎవరైనా ఉంటే ఇట్లా గడ్డి మొలిచింది అనుకోండి నేల మీద, అట్లాగా వదిలేస్తూ ఉంటారు కదా, చక్కగా మేస్తుంది అని చెప్పేసి తింటది. పచ్చిగడ్డి చాలా మంచిదండి ఎండుగడ్డి కంటే నాకు తెలిసినంత వరకు. అందుకని పచ్చిగడ్డి ఎక్కువ గేదెలకు పెడతా ఉంటారు దొరికితే. దొరకకపోతే ఏం చేయలేమనుకోండి. ఇంక ఇట్లా పూల మొక్కల్లో బాగా గడ్డి మొలిచిందండి. గడ్డి ఉందనుకోండి మనకి మెయిన్ పూల మొక్కకి అసలు బలం ఉండదనమాట. అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళక ముందు నుంచే అనుకుంటున్నా గడ్డి పీకేయాలి అని చెప్పేసి. కానీ ఇంకా కుదరట్లేదనమాట. ఈ రోజు పొద్దున్నే చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది. నిజం చెప్పాలంటే దాన్ని తీయాలని చెప్పి అనిపించలే. కొంచెం గ్రీన్ కలర్లో బాగుంది కదా, తీయొద్దని చెప్పి అనుకున్నాను. కానీ ఇంక అట్లానే వదిలేసామనుకోండి ఇంకా హైట్ పెరిగిపోతుంది, తర్వాత మొక్కకు బలం ఉండదు. అందుకని చెప్పేసి పొద్దున్నే ఈ పని అయితే పెట్టుకున్నా. ఎందుకనంటే ఈ పని పెట్టుకున్నాను నేను, మామూలుగా టిఫిన్ ఏదన్నా చపాతీ కానీ పూరీలు కానీ ఇడ్లీ కూడా కొంచెం ఈజీయే. కానీ తర్వాత మనకి ఇడ్లీ వేసిన రోజు కొంచెం టిఫిన్ అంట్లు పడతాయి కదా, అంట్లు ఎక్కువ పడతాయి. అలా కాకుండా నేను దోశలు కానీ ఇట్లా ఏమన్నా టిఫిన్ పెట్టుకున్నాను అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా దోశలు అయితే. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా పనులు పెట్టుకుంటా. టిఫిన్ పని కొంచెం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఎలాగో టైం ఉంది కదా, దోశలే కదా పిల్లలు రెడీ అయ్యే టైంకి పోసి వచ్చలే అనుకుంటే ఇట్లా పనులు పెట్టుకుంటా అనమాట. కొంచెం టైం ఉందని చెప్పేసి మొక్కల్లో ఉన్న గడ్డంతా కూడా పీకేస్తున్నా. వర్షం పడేసరికి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా పచ్చగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. వర్షం రాకుండా మనం విడిగా పోసినా కూడా ఎందుకందో తెలియదు కానీ అంత ఫ్రెష్గా ఉండవు. మనం పొద్దున సాయంత్రం నీళ్లు పోసినా సరే, ఎండాకాలం కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి కదా అని పోసినా అంత ఫ్రెష్గా ఉండవు. కానీ ఒక్కరోజు వర్షం పడింది అని అంటే ఎందుకనో తెలియదు అనమాట, చాలా పచ్చగా వచ్చేస్తాయి. సరిపోను ఎంత కావాలో అంత నీళ్లు మరి తీసుకుంటుందో ఏమో తెలియదు కానీ కొంచెం పచ్చగా బాగుంటాయి అనమాట వర్షం పడినప్పుడు. ఇంకా ఈ రోజు గడ్డి మొత్తం కూడా పీకేస్తున్నా అనమాట. ఇంకా అట్లానే కొంచెం మంచిది కాదు కదా గడ్డి ఉంటే అని చెప్పేసి. ఆ టబ్ ఏంటంటే మనం లాస్ట్ టైం జోగి టైంలో భోజనాల వాళ్ళు మర్చిపోయి, క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా, టబ్ మర్చిపోయి వెళ్ళారు. దానికి నేను హోల్స్ పెట్టేసి అందులో మట్టేసి దాంట్లో వామాకు అంటారు కదండి, బజ్జీలు వేసుకుంటాం, వామాకు ఉంది, తర్వాత గడ్డి పూలు ఉన్నాయి. ఇంకా దాంట్లోనే వేరే ఏమన్నా పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. దానికి అంత మట్టి అవసరం లేదండి. ఉన్న మొక్కలకి, గడ్డి మొక్కలకి మనం అంత మట్టి వేసి మరి అంత హడావిడి చేయవసరం లేదు నాకు తెలిసినంత వరకు. వేరే పూల మొక్క ఏమన్నా పెడితే మట్టి కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి పూలు పూస్తాయి. తర్వాత మనం అదే ఇంట్లోకి వాడుకోవచ్చు కదండి. ఇప్పుడు ఎడినమ్స్ ఉన్నాయి, అలానే ఏదైనా ఒక మొక్క తీసుకొచ్చి పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. పూలు పోస్తాయి కదండి. గడ్డి పూలు అంటే మనకు అందానికే కానీ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి పనికిరావు కదా. వామాకి ఏంటంటే బజ్జీలు వేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అందుకని ఏదైనా కొంచెం ఉపయోగపడే మొక్క ఏదన్నా తీసుకొచ్చి, పువ్వులేనండి ఇంకా అంతకుమించి ఎక్కువైతే నేను మెయింటైన్ చేయలేను కాబట్టి పూలు పూసే మొక్క ఏదన్నా ఒకటి తీసుకొచ్చి పెడదామని చెప్పేసి అనుకుంటున్నా టబ్లో.
నాకు పొద్దున్నే లేవగానే కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉండే పని ఏదైనా చెయ్యాలి అని అంటే చక్కగా ఈ మొక్కల దగ్గర కూర్చొని ఏదైనా వేడి నీళ్ళో లేదంటే ఏదైనా డిటాక్సిఫైయింగ్ వాటర్ ఏదైనా చేసుకొని తాగడమో, లేదంటే కాఫీ చాలా తక్కువ అండి, ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒకసారి మాత్రమే కాఫీ ఏదైనా పెట్టుకొని తాగుతుంటాను. ఇలా మొక్కల దగ్గర ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఉన్న 4 మొక్కలే, వాటినే పదే పదే చూసుకుంటూ ఉంటా. ఇంకా ఎక్కువ మొక్కలు ఉంటే ఏమైపోతానో తెలియదండి. అంటే నాకు ఇష్టం మొక్కలు పెంచుకోవడం, గార్డెనింగ్ ఇదంతా ఇష్టం కాబట్టి ఉన్న 4 మొక్కలనే చూసుకొని తృప్తి పడుతుంటా అనమాట. నేను ఇదే చేయగలను, ఇంతే అయ్యిద్ది ప్రస్తుతానికి నేనున్న సిచ్యువేషన్లో అని చెప్పేసి ఈ 4 మొక్కలు చూసుకొని ఇంకా ఆనందపడుతూ ఉంటానన్నమాట. ఎక్కువ టైం మొక్కలతో ఉండడానికి చూస్తాను. అది అలవాటైపోయింది, నాకు ఇష్టం. అలాగా టెన్షన్స్ ఏమీ లేకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా చల్లగాలి తగులుతూ ఉంటే కూర్చొని అక్కడ ఏదైనా వేడి నీళ్ళు, కొంచెం వేడివేడిగా, వర్షం పడుతుంది కదా, కొంచెం వేడివేడిగా ఏదైనా తాగడమో లేదంటే ఏదైనా తినడమో చేస్తే నాకు ఎందుకన్నా బాగుంటుంది. కానీ పొద్దున్నే అంత ఏమీ తినలేం కాబట్టి ఏదైనా కొంచెం హాట్ వాటర్ అన్నా పెట్టుకొని తాగితే బాగుంటుంది. కానీ ఇంకా ఈ గడ్డి దగ్గర వీడియో తీసుకునేసరికి మొత్తం కూడా నాకు కొంచెం టైం పట్టింది. అందుకని చెప్పేసి లేదు, మళ్ళీ నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి స్కూల్కి రెడీ చేయాలి, వాళ్ళని పంపించాలి కాబట్టి పనులున్నాయి, మొత్తం ఊడ్చుకొని కడిగేసి ముగ్గు కూడా పెట్టాలి. వర్షం పడి ఆగిపోయినప్పుడు నాకు ఎందుకనో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఆ డస్ట్ అంతా కూడా మొత్తం బురదగా ఉంటుంది కదా, ఇంకా కడగాలన్నమాట. కొంచెం కడగటానికి ఎక్కువ టైమే పట్టిద్ది. అందుకని చెప్పేసి గడ్డి వరకు పీకేసి ఇంకెక్కువ టైం అయితే ఏం లేనమాట. వాకిలి మొత్తం కూడా చిమ్మేసుకొని కడిగేసుకోవాలి అని చెప్పేసి. మార్నింగ్ రొటీన్ కదండి మనకి, ఆడవాళ్ళు నిద్ర లేచిన తర్వాత పల్లెటూరులో కానీ విలేజెస్లో అలవాటైన వాళ్ళు కానీ ఇలా చేస్తూ ఉంటాం. మనకు ముందు నుంచి వస్తున్నాయి కాబట్టి ఇంకా దాన్ని పక్కన పెట్టడం ఎందుకు అని ఒక రోజు మిస్ అయినా ఒక రోజు అయినా కూడా నేను ఇలా వాకిట్లో ముగ్గు మాత్రం వేసుకుంటూ ఉంటానన్నమాట. శుక్రవారాలు మాత్రం కొంచెం మంచి ముగ్గు వేసుకుంటాను. వీడి రోజుల్లో ఏదైనా నాకు చెయ్యేటి తిరిగితే అదండి. ఆ టైంకి ఏం ముగ్గేస్తానో నాకు కూడా తెలీదు. నాకు వచ్చిన 4 ముగ్గులే ఇంకా ఒక రోజు అది ఒక రోజు ఇది వేస్తా ఉంటానన్నమాట. నాలాగే మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టం, మొక్కలంటే ఇష్టం, మొక్కల్ని పెంచుకోవడం వాటిని చూసుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారా లేరా అంటే, ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్నారు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అంటే సేమ్ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో, మనం ఎలా ఆలోచిస్తామో, మన పనులు ఇవన్నీ చేసుకోవడం మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో అవి నచ్చిన వాళ్ళే కదా చూస్తారు. దగ్గర మనలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే చూస్తారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టం, అలా మొక్కలు పెంచుకోవడం, మొక్కలతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఈ 4 మొక్కలే ఉన్నాయి కదా, ఎక్కువ నా దగ్గర ఈ మొక్క లేదు, ఈ మొక్క ఉంది అని లేకుండా అన్ని మొక్కలు పెంచేసుకోవాలని ఉంది. మరి అది ఎప్పుడుకి వస్తుందో, అసలు అయ్యిద్దో లేదో కూడా తెలియదు. కానీ అయ్యిద్దనే ఆశతోనే ముందుకెళ్ళాలి, అయ్యిద్దనే ఆశతోనే బతకాలి. కాబట్టి ఎప్పటికైనా సరే నేను చేయగలను అనే ఒక ఆశతో, నమ్మకంతో అయితే బతుకుతున్నాను అనమాట. అన్ని మొక్కలు అంటే చాలా మంది మనకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, గోరింటాకు పెంచుకోకూడదు, పప్పాయ పెంచుకోకూడదు, ఆ తర్వాత కుంకుడుకాయలు పెంచుకోకూడదు, చేదు మొక్క, కాపురం చేదుగా ఉంటుంది, గోరింటాకు ఉండకూడదు, తర్వాత పప్పాయ ఏమో శ్మశానంలో పెంచుకునే మొక్కలు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ ఉండదండి. నాకు తెలిసినంత వరకు మొక్క అంటే మొక్కే, కాకపోతే అది మన ఇంటికి దూరంగా, కొంచెం మరీ ఇంట్లో దగ్గరలో కాకుండా కొంచెం ఇంటికి దూరంగా మనకి ఇబ్బంది లేకుండా ఉంది అనుకునేలాగా చూసుకొని, ఒక ప్లేస్ చూసుకొని మనం మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. అన్ని మొక్కలు పెంచుకోవచ్చండి నాకు తెలిసినంత వరకు. చాలానే చెప్తూ ఉంటారు. మనం నాకేంటంటే నేను వింటా, మరీ కొన్ని చాదస్తం అనిపించింది అనుకోండి నేను వినను అనమాట. అంత మంచి అమ్మాయి నేను కాదు. నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చలేదనుకోండి, వాళ్ళు చెప్పింది నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ వింటాను. నాకు చేయాలనిపిస్తే చేస్తా, వద్దు అనుకుంటే చేయను, ఇంకా అంతే. మరి ఇది మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు, నేను అంతే. అబ్బా, నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చకపోతే ఎవరు చేస్తారు చెప్పండి, నేను మాత్రం చేయను. ఇంక అట్లా అన్ని మొక్కలు పెంచుకోవాలని అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్ తాగాలని పొద్దుటి నుంచి అనిపిస్తుంది అనమాట. కానీ ఇంకా నాకు కుదరలేదు. ఇప్పుడు ఇంకా బయట ముగ్గేసిన తర్వాత హాట్ వాటర్ పెట్టేసుకున్న, దాంట్లో కొంచెం సోంపను, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం మరిగిచ్చిన తర్వాత బయట కూర్చున్నా. అటువైపు అంతా తడిగా ఉంది కదండి, అందుకని చెప్పేసి నేను అటువైపు కూర్చోలేదు. ఇప్పుడే కదా కడిగాను మొత్తం, అందుకని అటు కూర్చోకుండా ఇటు స్టెప్స్ మీద కూర్చొని ఆ వాటర్ అయితే తాగేశాను అనమాట. అంతలో మా పిల్లలు నిద్ర లేచారు.
ఇప్పటి వరకు వాళ్ళు లేవలేదండి. అందుకని చెప్పేసి నేను ఈ ఓడొకటి ఇదంతా కూడా ఆపేసాను అనమాట. బయట వరకు మాత్రమే క్లీనింగ్ చేసుకున్నా. ఇంకా వాళ్ళు లేచారు కదా అని చెప్పేసి లోపల కూడా మొత్తం ఊడ్చుకొస్తున్నా అనమాట. బూజ్ అండి, నేను మొన్నే కదా అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను శ్రావణ మాసానికి ముందు. మళ్ళీ అబ్బా పడతానే ఉంది, మరి అదేంటో నాకు అర్థం కాదు. ఇంకా నాకు ఎక్కడ కనిపిస్తే అక్కడ చీపురుతో అట్లా అంటూ ఉంటాను అనమాట. వచ్చేస్తుంది కదా చీపురుతో ఈజీగానే. అందుకని చెప్పేసి బూజు కూడా ఎక్కడన్నా కనిపిస్తే చీపురుతో దులిపేస్తుంటాను. ఇంకా మొత్తం నీట్గా చేసుకొని టిఫిన్ సెక్షన్కి అయితే వెళ్ళిపోవాలి. నేను ఈ ఓడవటం ఈ పనులన్నీ అయిపోయే లోపల పిల్లలు రెడీ అయ్యి వచ్చేస్తారండి. అన్నట్టు ఇందాక నుంచి అడగడం మర్చిపోయానబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రతిసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాను కదా, ఈసారి ఎక్స్ట్రాగా మన వీడియోస్కి పాయింట్స్ కూడా ఇవ్వండి అబ్బా. కామెంట్ బాక్స్లో మనకి పక్కనే ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసి పాయింట్స్ కూడా యాడ్ చేశారనుకోండి ఇంకొంచెం వీడియోకి రీచ్ రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ మధ్య మళ్ళీ తగ్గుతున్నాయండి ఎందుకన్నా వ్యూస్. ఒక రోజేమో కొంచెం మంచిగానే వస్తాయి, అంటే రెగ్యులర్గా ఎలా వస్తున్నాయి అలా వస్తున్నాయి. ఒక టూ డేస్ కంటిన్యూగా ఏంటంటే అసలు వ్యూసే రావట్లేదు అనమాట. ఇంకొకటి, ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నా. దేని గురించి అంటే, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారనమాట. సిస్టర్స్ అందరూ, అక్క వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ చూస్తూ ఉంటారు. చూసినప్పుడు రీసెంట్గా మా ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ని ఎవరినో కలిశారంట. కలిస్తే అంటే ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే ఇంకా ఆడవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అడిగారంట, ఏంటి ఈ మధ్య అమ్మాయి వీడియోస్ చెయ్యట్లేదా, అంతకుముందు మేము రెగ్యులర్గా చూసేవాళ్ళం అని చెప్పేసి అని అన్నారంట. ఎందుకు చెయ్యట్లేదు, డైలీ వీడియో పోస్ట్ చేస్తూ ఉంటుంది, వ్యూస్ వచ్చినా రాకపోయినా సక్సెస్ వచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు వస్తుందిలే అన్నట్టుగా చేసుకుంటా వెళ్తుంది, డైలీ పోస్ట్ చేసిద్దే, ఎందుకు చూడట్లేదు అని చెప్పేసి అని అడిగితే, లేదు అసలు మాకు రావట్లేదు అని చెప్పారంట. అప్పుడు ఈయన అన్నారంట, నోటిఫికేషన్ ఆన్ చేసుకోలేదేమో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పారంట. నోటిఫికేషన్ మేము ఎప్పుడో ఆన్ చేసుకున్నాం, అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే తెలుస్తుంది కదండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోస్ పెట్టినప్పుడల్లా వస్తాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక మినిమం ఐడియా ఉంటుంది కాబట్టి. చదువు రాని వాళ్ళకైతే తెలియదు. అయినా ఇప్పుడు చదువు వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఏమయ్యిద్ది అనేది తెలియకుండా ఎవరూ లేరు. ఎవరో ఒకళ్ళిద్దరికి మాత్రమే తెలియదు, అంటే 10 మందిలో ఒకళ్ళిద్దరికి తెలియకుండా ఉంటుందేమో అంతే. అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆన్ చేసుకుని పెట్టుకున్నారంట. అయినా కూడా నోటిఫికేషన్ వెళ్ళట్లేదంట. నేను నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పినప్పుడు నేను దీని గురించి చాలాసార్లు వీడియోస్లో మాట్లాడాను కూడా, కొంచెం నోటిఫికేషన్ ఏమైనా ఆన్ చేసుకోలేదేమో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాను. అయితే ఇంకా తర్వాత ఎప్పుడు నాకు నా ఫ్రెండ్స్ సైడ్ నుంచి కంప్లైంట్ ఏమి రాలేదనమాట. ఒక 3-4 వీడియోస్లో చెప్పాను అలాగా. తర్వాత మళ్ళీ ఇప్పుడు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నారంట, అమ్మాయి వీడియోస్ మేము చూసేవాళ్ళం, ఎందుకని ఈ మధ్య రావట్లేదు అని అంటే, నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నా కూడా రావట్లేదు అని చెప్తున్నారంట. మరి దానికి ఏంటో రీజన్ నాకు తెలియదండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ వీడియో కానీ చూస్తున్నట్లేదు, ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరి అప్పుడేమన్నా వస్తాయేమో నాకు కూడా తెలియదు. నేను కూడా తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను, మరి ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి అంటే, అలా వెళ్లకుండా ఉండవే ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు నన్ను రివర్స్లో అడుగుతున్నారు. నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. ఆ టెక్ ఛానల్స్ వాళ్ళు ఎవరినైనా అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నా. నోటిఫికేషన్ ఆన్ చేయకపోతే రాదండి నిజంగానే. ఎప్పుడైనా మనం యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు సజెషన్స్లోకి మనకు రికమెండ్ అవుతుంది కదా, అలా చూడటమే కానీ నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. కానీ ఆన్ చేసుకున్న తర్వాత కూడా వెళ్ళట్లేదు అని అంటే నాకే ఏం అర్థం కావట్లేదు అనమాట. మన టైం బాగాలేదా లేకపోతే ఏమవుతుంది అనేది తెలీదు. అందుకని మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే కనీసం 1000 వ్యూస్ కూడా రావట్లేదు అని అంటే ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోవడం వల్ల రావట్లేదు ఆ వ్యూస్. ఆన్ చేసుకున్నా కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వెళ్ళట్లేదు వీడియోస్, ఎందుకు వెళ్ళట్లేదు జనాల్లోకి అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఎవరైనా టెక్ ఛానల్స్ వాళ్ళు చూస్తుంటే మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అబ్బా, నేను తెలుసుకుంటాను. నాకు తెలియట్లేదు ఎందుకో, ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే రావాలి మరి వీడియోస్. మన టైం అబ్బా, మన టైము ఇంకా రాలా, టైం వచ్చినప్పుడు జరుగుతాయి అని చేసుకుంటా వెళ్తున్నాం కదా. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇవి వాళ్ళు చెప్పారు కాబట్టి తెలిసింది, చెప్పకపోతే తెలియదు కదా. అందుకని ఎవరైనా టెక్ ఛానల్స్ వాళ్ళు చూస్తుంటే కొంచెం ఎందుకు అలా నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నా కూడా మన వీడియోస్ వాళ్ళకి వెళ్ళట్లేదో కొంచెం రీజన్ ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి వాళ్ళని అయితే పంపించేశానండి. మార్నింగ్ రొటీన్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి పూజ చేసుకోవచ్చు అనుకుంటే
పూజ చేసే రోజులు అయితే పూజ చేసుకుంటాను. ఇప్పుడు చేయకూడదు కాబట్టి పూజ అదంతా కూడా ఏమీ చేసుకోవట్లేదు అనమాట. రొటీన్ అంటే ఇప్పుడు నేను చేసేది డైలీ రొటీన్ వ్లాగ్స్ అండి. నేను లేచినప్పటి నుంచి కుదిరితే మార్నింగ్ రొటీన్, లేదంటే ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ నేను ఎలా పనులు చేసుకుంటాను. నేను చేసే వంటలు అంటే పెద్దగా ఏం ఉండవబ్బా, వచ్చినవే అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. ఆ వంటలు చూసి కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, నేను చేసే వంటలు కూడా అనేది నాకు ఈ మధ్య తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ట్రై చేసిన వంటలు వాళ్ళు ట్రై చేసి బాగున్నాయి అని రివర్స్లో నాకే చెప్తున్నారు. నేనేం చేయాలో నాకే అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా అంతే, వాళ్ళు చేస్తే బాగా వచ్చాయేమో, నేను కూడా నాకు వచ్చినవి నేను ఇది పక్కాగా చేయగలను అనుకున్న రెసిపీ మాత్రమే షేర్ చేస్తా అండి. ఇది నాకు రాదులే, ఎందుకులే అనవసరంగా షేర్ చేసి మళ్ళీ ఏదో ఒకటి అనిపించుకోవడం అనుకుంటే తప్ప నేను మాత్రం ఇంకా ఆ రెసిపీ అస్సలు షేర్ చేయను. ఇది పర్ఫెక్ట్గా నేను చేయగలను, నాకు వస్తుంది అనుకుంటేనే అది షేర్ చేస్తా. మీరు కూడా ట్రై చేస్తున్నారు, మీకు కూడా వస్తుంది కాబట్టి నేను చాలా హ్యాపీ అనమాట. పర్లేదు, మనం కూడా వంట బాగానే చేస్తాము అని చెప్పేసి. ఇదండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటది. ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి నా యూట్యూబ్ వర్క్స్ అయితే చేసుకుంటా. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.